నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, షామీ ఇండియాలో ఈరోజు ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అది షామీ రెడ్మీ 4A. సో ఇది బడ్జెట్ ఫోన్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 5,999గా పెట్టారు. సో ఇది ఓన్లీ అమెజాన్లో లభిస్తుంది ఎక్స్క్లూజివ్లీ. సో 23వ తారీఖు ఇది సేల్కి వస్తుంది మనకి. సో 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఫోన్ మీకు సేల్కి వస్తుంది. సో అక్కడ మీరు కొనొచ్చు ఫోన్ని. సో ఈ ఫోన్ అసలు మనం కొనొచ్చా కొనకూడదా, అసలు ఈ స్పెక్స్ ఏంది, సో ఎందుకు షామీ ఫోన్ లాంచ్ చేసింది బడ్జెట్లో మనకి 6,000 రూపాయల్లో. సో ఒకసారి మనం దీని స్పెక్స్ చూద్దాం. స్పెక్స్ చూసిన తర్వాత ఒకసారి మనం దీన్ని 3Sతో కంపేర్ చేసి ఏది బెటర్ ఫోన్ నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి హెచ్డీ డిస్ప్లే. సో మీకు 6,000లో మీరు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇది హెచ్డీ డిస్ప్లే. సో దీనిలో మనకి 720x1280 పిక్సెల్స్ ఉంటాయి. సో పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 294 ppi ఉంటుంది. అండ్ దీనిలో మీకు కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ వచ్చేసరికి f2.2 ఉంది. అండ్ దీని యూస్ చేసి మీరు 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ దీనిలో మీకు బ్యాటరీ వచ్చేసరికి 3120 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది మీకు 1 డే వస్తుంది బ్యాటరీ లైఫ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ లభిస్తుంది. అండ్ దీనిలో జీపీ వచ్చేసరికి Adreno 308 జీపీ లభిస్తుంది. సో స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ అంటే ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. దీనిలో మీకు 4 కోర్స్ ఉంటాయి, ఆర్మ్ కార్టెక్స్ A53వి. సో ఇది పవర్ఫుల్ కోర్స్ అయితే కావు. సో వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.4 GHz ఉంటుంది. సో దీనిలో మీరు హెవీ గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో నార్మల్గా అయితే మీరు గేమింగ్ ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమ్స్ అయితే ఆల్రెడీ ఖచ్చితంగా ఎంతో కొంత ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు మీరు. సో ఈ ఫోన్ నేను కొన్న తర్వాత నేను టెస్ట్ చేస్తాను, గేమింగ్ రివ్యూ చేస్తాను. సో ఖచ్చితంగా నేను అయితే గేమింగ్లో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవట్లేదు ఈ ఫోన్ గురించి. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, దీనిలో మనకి అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలెరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అండ్ కంపాస్ సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. సో ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్. సో దీనిలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు 2GB ర్యామ్ లభిస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 16GB ఉంటుంది. సో ఇది మీకు హైబ్రిడ్ స్లాట్. సో ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేరు. మూడిట్లో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. 2 సిమ్ కార్డులు లేకపోతే ఒక సిమ్ కార్డ్, ఒక మైక్రో SD కార్డ్. సో ఈ ఫోన్ మీకు ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ మార్చ్ మీద రన్ అవుతుంది. అండ్ MIUI వర్షన్ వచ్చేసరికి 8. సో MIUI 8 అండ్ ఆండ్రాయిడ్ మార్చ్ మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా లభిస్తుంది. సో మీరు IR బ్లాస్ట్ యూస్ చేసి మీరు టీవీ రిమోట్ లాగా వాడుకోవచ్చు ఈ ఫోన్ని, లేకపోతే ఏసీని కూడా కంట్రోల్ చేయొచ్చు మీరు. సో IR బ్లాస్ట్ అయితే మీకు రెడ్మీ 4Aలో లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే, సో ఈ ఫోన్ మనకి 6,000లో మనం తీసుకోవచ్చా అంటే, సో మీరు ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెడితే మీకు దీనికన్నా బెటర్ ఫోన్ రెడ్మీ 3S. సో ఖచ్చితంగా చాలా బెటర్ ఫోన్ రెడ్మీ 3S దీంతో కంపేర్ చేస్తే. ఎందుకు బెటర్ ఫోన్ అంటే, దానిలో మీకు బెటర్ ప్రాసెసర్, బెటర్ GPU లభిస్తుంది. అండ్ బ్యాటరీ కూడా మీకు mAh ఎక్కువ ఉంటుంది. సో మీకు రెడ్మీ 3S తీసుకుంటే మనకి CPU వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 430 CPU. సో అది ఆక్టా కోర్ CPU. దానిలో కూడా మీకు ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్సే ఉంటాయి. క్లాకింగ్ స్పీడ్ కూడా 1.4 GHz ఉన్నాయి. కాకపోతే అది ఆక్టా కోర్ CPU. సో మీకు ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకోటి వచ్చేసరికి దానిలో మీకు GPU వచ్చేసరికి Adreno 505 GPU ఉంది. సో ఇది దీంతో కంపేర్ చేస్తే రెడ్మీ 4Aతో కంపేర్ చేస్తే రెడ్మీ 3S GPU కూడా బాగుంది. సో CPU GPU సెట్ వచ్చేసరికి మనకి రెడ్మీ 3Sలోనే బాగుంది రెడ్మీ 4Aతో కంపేర్ చేస్తే. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినా కానీ బ్యాటరీ మీకు రెడ్మీ 4Aలో 3120 mAh బ్యాటరీ ఉంది. అదే మీరు రెడ్మీ 3S తీసుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మీకు 4100 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 2 ఫోన్స్ కంపేర్ చేస్తే మాత్రం నాకైతే బెటర్ ఆప్షన్ వచ్చేసరికి రెడ్మీ 3S. సో ఒకవేళ మీ దగ్గర 1,000 రూపాయలు తక్కువ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు, రెడ్మీ 4A. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే మీకు రెడ్మీ 3S బాగుంటుంది ఒక 1,000 రూపాయలు ఎక్కువ పెడితే. సో నేను ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే కొంటాను. కొన్న తర్వాత నేను రివ్యూ చేస్తాను. తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ ఫోన్ కొనాలో వద్దో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నేను రెడ్మీ 4A గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.